హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనకి ఇలా కొలత బ్లౌజ్ అనేది ఇచ్చినప్పుడు దీంతో కొలతలు అనేవి ఎలా తీసుకోవాలో అయితే చూపిస్తానండి. సో ఇది అయితే నాకు కొలతకి ఇచ్చిన బ్లౌజు. సో ఇదే బ్లౌజ్తో అయితే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అయితే చూపిస్తాను. ఇక్కడైతే ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఫస్ట్ నడుం లూజ్ అయితే తీసుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర నుంచి మనం టేప్తో అయితే ఇలా తీసుకోవాలి. సో ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి 34.5 ఇంచులు అండి. సో ఇక్కడ 34 ఇంచులన్నర ఉంది కదా. అలాగే ఎక్స్ట్రా డాట్ కోసం అయితే 1 ఇంచ్ పెట్టుకోవాలి, ఖర్చు కోసం అయితే 2 ఇంచులు. తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ మనకి షోల్డర్ దగ్గర జాయింటింగ్ అనేది ఉంటుంది కదా, ఆ జాయింట్ దగ్గర నుండి పైన ఎక్స్ట్రా ఖర్చుతోనైతే తీసుకోవద్దండి. ఆ జాయింట్ కోసం స్టిచ్చింగ్ అనేది ఉంటుంది కదా, స్టిచ్చింగ్ దగ్గర నుంచి కింద మనకి బ్యాక్ డాట్ అనేది ఉంటుంది కదా, ఆ డాట్ వరకు అయితే స్ట్రైట్గా తీసుకోవాలి. ఇక్కడ 14.5 ఇంచులు ఉంది. సో 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి షోల్డర్ పైన జాయింటింగ్కి ఉన్న కింద జాయింటింగ్ అయితే, సో దానికోసం అయితే 14.5కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15.5 ఇంచులు తీసుకోవాలి. అలాగే ఇక్కడ హార్మ్ లూజ్ అండి. సో ఇక్కడ షోల్డర్ దగ్గర ఇదే సేమ్ ఇంతకుముందు జాయింటింగ్ అనేది ఉంది కదా, సో ఆ జాయింటింగ్ దగ్గర నుంచి మనకి స్టార్టింగ్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా, ఆ ఫిట్టింగ్ కుట్టు వరకు ఫస్ట్ ఉన్న ఫిట్టింగ్ కుట్టు వరకు అయితే తీసుకోవాలి. సో ఇక్కడైతే 9 ఇంచులు అయితే వచ్చింది హార్మ్ లూజు. అలాగే హ్యాండ్ లెంత్, ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ అనేది ఉంది కదా, సో ఈ జాయింట్ దగ్గర నుంచి మనకి షార్ట్ హ్యాండ్ కావాలా లాంగ్ ఎల్బో హ్యాండ్ కావాలా అయితే చూసుకోవాలి. సో దీనికి అయితే 10 ఇంచెస్ హ్యాండ్ లెంత్ అనేది ఉంది. అలాగే హ్యాండ్ లూజ్ కూడా తీసుకోవాలి. సో హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ ఉన్నప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. రివర్స్ చేయడానికి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అదే ఫోల్డింగ్ చేసి హిమ్మింగ్ చేసుకోవాలంటే 1.5 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఇంతకుముందు బ్యాక్ పార్ట్కు ఈ జాయింటింగ్ దగ్గర నుంచి ఎలా తీసుకున్నామో, సో అదే స్టిచ్చింగ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఫ్రంట్ డాట్ అనేది ఉంది కదా, ఈ డాట్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా స్ట్రైట్గా డాట్ని లాగితే మనకి క్లాత్ అనేది సాగుతుంది. సో ఈ డాట్ దగ్గర నుంచి మనకి టేప్ని లాగితే టేప్ ఎంతవరకు వస్తుందో అంతవరకు, అంతకు మించి అయితే లాగొద్దండి. సో ఇలా క్లాత్ను అయితే మరీ లాగద్దు, ఎందుకంటే క్రాస్ పీస్ కాబట్టి మనం ఎంత లాగితే అంత అయితే వస్తుంది. సో అంత లాగకుండా టేప్తో ఈక్వల్గా అయితే చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ పట్టి సైడ్ అయితే తీసుకోవాలి. ఇదే సేమ్ షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి, సో ఇక్కడ ఫస్ట్ ఉక్స్ వరకు అయితే చూసుకోవాలి. మనకైతే ఇక్కడ 8.5 ఇంచెస్ ఉంది. మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి అయితే ఎక్స్ట్రా ఖర్చుతో తీసుకుంటాం కదా, సో ఇక్కడ కూడా అంతే 8.5 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. సో 8.5 అంటే 9 ఇంచెస్, ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 9 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ అనేది 2 రకాలుగా 3 రకాలుగా అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి సైడ్ తీసుకోవాలి. మనకి సైడ్ జాయింటింగ్ ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఆ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ ఉక్స్ వరకు క్లాత్ను ఇలా లాగితే మనకి లూజ్ అనేది తెలుస్తుంది. సో అలా అయితే తీసుకోవాలి. ఇంకొకటి అయితే ఇలా బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని అయితే కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలండి. సో ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత నెక్ షోల్డరు అయితే అంతా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనకి చూసారు కదా, నెక్ అనేది చాలా బ్రాడ్గా అయితే ఉంది కదండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఈ చంక భాగం దగ్గర ఉన్న ఈ కుట్టు అనేది ఉంది కదా, సో అక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే తీసుకోవాలండి. సో ఇది అయితే పెద్ద సైజ్ బ్లౌజు. సో అక్కడ ఫిట్టింగ్ దగ్గర నుండి స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు ఇలా నెక్ మిడిల్లో నుంచి అయితే వస్తుంది. సో ఇక్కడైతే 20 ఉందండి. సో ఇంతకుముందు ఫ్రంట్ పార్ట్కి కూడా చూపించాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఉంది. అంటే 1 పార్ట్కి 10 ఉన్నప్పుడు 2 పార్ట్స్కి ఇలా ఫుల్ వచ్చేసి 20 ఉంది. అంటే ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ అండి. అలాగే బ్యాక్ నెక్ ఇలా టేప్ని ఆ జాయింటింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకుంటే మనకి టేప్ నెక్ రౌండ్ అనేది ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి
ఈక్వల్గా స్ట్రేట్గా ఎంత ఉంటే అంత 10 ఇంచెస్ అండి దీనికి. సో ఇలా ఈ కొలతలతో అయితే మనం చాలా ఈజీగా బ్లౌజు కొలత బ్లౌజ్ ఇచ్చినా కూడా చాలా ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో కొలత బ్లౌజ్ ఇచ్చిండు, కొలత బ్లౌజ్తో ఎలా కటింగ్ చేసుకోవాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేవి టెన్షన్ పడకుండా ఇలా అయితే ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే షార్ట్ హ్యాండ్ కావాలంటే షార్ట్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్ కావాలంటే ఎల్బో హ్యాండ్. మనం లెంత్ ఎక్కడి వరకు తీసుకుంటే హ్యాండ్ అయితే అక్కడి వరకు లూజ్ తీసుకోవాలి.